వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, అందరిలో చేతిలో బాటిల్ పట్టుకొని ఇది గొప్ప ప్రోడక్టు అని మేము చెప్పం. ఒకవేళ చెప్పిన కూడా నమ్మొద్దు. మా ప్రోడక్ట్ యొక్క స్పెషల్, మా ఛానల్ యొక్క స్పెషల్ ప్రోడక్ట్ లైవ్ డెమో వీడియోస్. ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో తెలియజేయటమే మా యొక్క లక్ష్యం, మా యొక్క టార్గెట్. మీకు ఇంకా నమ్మకం లేదా? మా ప్రోడక్ట్ టీమ్ మీ ఇంటికి వచ్చి డెమో చేసే ఫలితాలు పరిచయం చేస్తారు. దిస్ ఈజ్ మై ఛాలెంజ్ ప్రోడక్ట్. మా ఛాలెంజ్కి మీరు రెడీయా? నమ్మకం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫలితాల కోసం కాల్ చేయండి. ఓకే, ప్రతి వీడియోలో మనం చేస్తున్నాము. సో మీకు నమ్మకం ఇవ్వడం కోసమే ప్రతి వీడియోలో మేము చూపిస్తున్నాము. సో ప్రోడక్ట్ అనేది మేము ఒకటే చెబుతున్నాం. మా డెమో వీడియోస్ చూసినట్టుగానే మీరు వాడుకోవడం అనేది స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే మేము ఎప్పటి బట్ట వాడుతున్నాము. సో మేము ఎలానా రఫ్ అండ్ టఫ్గా ఎలా వాడినా మాకు హెయిర్ ఫాల్ అవ్వదు. ఓకేనా? సో కొత్త వాళ్ళని మేము స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తాము. మేము చెప్పినట్టుగానే మీరు యూజ్ చేసుకోవాలి. ఈ పాయింట్ అనేది చాలామంది అబ్జర్వ్ చేయాలి. ఓకే, మిమ్మల్ని మేము స్పెషల్గా ఫాలో చేపిస్తాం. ఎందుకంటే మీరందరూ మమ్మల్ని నమ్మే ప్రోడక్ట్ తీసుకుంటున్నారు కాబట్టి, సో మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలి కాబట్టి మిమ్మల్ని మేము స్పెషల్గా ఫాలోఅప్ చేయించడం వల్లనే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఈ మాట నేను ఎందుకు చదువుతానంటే అందరి శరీరం ఒకేలాగా ఉండదు. అందరూ అన్ని ఏరియాల్లో వాడే ప్రాబ్లం వేరే వేరియేషన్లో ఉంటాయి. సో వీటన్నిటిని మనం క్యాలిబ్రేషన్ చేసుకుని మీకు మేము ఫార్ములా ఇస్తాం. ఓకే, ఓకే, మనం ప్రతి వీడియోలో చేసినట్టుగా సేమ్ ప్రోడక్ట్ సేమ్ పర్సన్. సో ఎందుకంటే సేమ్ ప్రోడక్ట్ సేమ్ పర్సన్, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మీద నమ్మకం రావటం కోసం, ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయని తెలియజేయడం కోసం, ఒకే ప్రోడక్ట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని తెలియజేయడం కోసం. ఓకే, సో మన బిఫోర్ వీడియోస్ చాలా ఉన్నాయి. హెయిర్ వాష్ వీడియోస్ మేము మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతి వీడియోలో మనం చెప్పినట్టుగానే మీరు కలుపుకొని ఫార్ములా అనేది హెడ్ మీదే ఫోకస్ చేయండి. ఓకే, మీకు హెడ్ మీద వచ్చిన నురగ అనేది ఆటోమేటిక్గా కింద హెయిర్ మీదకి మీకు ఫామ్ అవుతుంది. ఓకేనా? హెడ్ మీద వచ్చిన నురగ అనేది కింద హెయిర్ మీదకి లాగండి. సో ప్రతి ఎవ్రీ చొక్క అనేది మీకు చాలా విలువైన చొక్క. ఆ డ్రాప్ మీరు కలుపుకునే ఫార్ములా అనేది
ఈ హెయిర్ వాష్ వల్ల మీకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి హెయిర్ వాష్ నడుస్తుంది, అలాగే సేమ్ ప్రాసెస్లో హెయిర్ ప్యాక్ కూడా నడుస్తుంది. ఓకేనా? అది మీకు ఫస్ట్ వాష్ నొరగరాగానే నార్మల్గా కడిగేయండి. రెండో వాష్ నొరగరాగానే అలా ఉంచేయండి. ఉంచేసిన తర్వాత బాడీకి సబ్బు ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ తర్వాత అప్పుడు రెండోసారి వచ్చిన నొరగని అప్పుడే కడిగేసేయండి. దీనివల్ల మీకు 2 ఉపయోగాలు, ఒకటి హెయిర్ వాష్ నడుస్తుంది, హెయిర్ ప్యాక్ నడుస్తుంది మీకు. ఓకే, రెండు భాగాలుగా కలుపుకోండి, ప్లాన్ చేసుకోండి అలా. సో అక్కడ మీకు వచ్చిన నొరగలు మీరు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి. మీకు వచ్చిన నొరగలు మీకు సరిపోలేదు అనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేశారు అనుకోండి, మీరు ఎంటీ వాటర్, మీకు నొరగ అనేది ఫామ్ అవుతుంది. చూడండి. ఓకే, అలా ఫామ్ అవుతుంది, చూసారు కదా. ఓకే, సరిపోతుంది. సో మీకు రెండోసారి ఎక్కువ నొరగ వస్తుంది, ఎందుకంటే హెయిర్ మీద మీకు ఆయిల్ ఉంది కాబట్టి. ఓకే, సేమ్ ప్రాసెస్ చేయండి. ఇక్కడ మీరు కలుపుకున్న ఎవ్రీ చొక్క కూడా చాలా విలువైన చొక్క, డ్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, మీరు 2 సార్లు కూడా మీ హెడ్ మీదే ఫోకస్ చేయండి. సో రిమైనింగ్ హెయిర్ అనేది ఆటోమేటిక్గా నొరగ అనేది కిందకు వస్తుంది, నో ప్రాబ్లం. 2 టైమ్స్ కూడా మీరు మీ హెడ్ మీద టార్గెట్ చేయండి, ఫోకస్ చేయండి. ఓకే,
అలా పోసేసుకోండి. పోసుకున్న తర్వాత మీరు మీ తల మీద నురుగు వస్తున్న తర్వాతనే మీరు రుద్దటం స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? మీ తల మీద నురుగు వస్తే చాలు మీకు, ఎందుకంటే ఇది ఒక విలువైన ఫార్ములా. ఇక్కడ వచ్చే ఎవ్రీ చుక్కు కూడా మీకు చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, చాలా తక్కువ క్వాంటిటీ షాంపూతో ఎలా మీకు హెయిర్ వాష్ ప్లాన్ చేసాము. ఓకే, ఇది రెండోసారిగా నొరగ మంచిగా వచ్చింది. చూసారు కదా, అదే చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాము. అది ఎలా ఉపయోగించాలో అని మీకు చెప్పాము. దీనివల్ల మీకు రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి హెయిర్ వాష్ నడుస్తుంది, అలాగే సేమ్ టు సేమ్ అదే టైంలో మీకు హెయిర్ ప్యాక్ కూడా ఉంది. ఇప్పుడు వచ్చిన రెండోసారి వెంటనే కడిగేది. మీకు బాడీ సబ్బు పెట్టుకున్న ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ అయిపోయిన అప్పుడు వాష్ చేయండి. ఓకే, ఇది తలస్నానం చేస్తున్న హెయిర్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఓకే, ఇది మనం హెయిర్ వాష్ చేసి వచ్చిన హెయిర్. ఓకే, సో ఆరిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ రూట్స్కి ఆయిల్ అప్లై చేసేసేయండి. ఓకే, సో మనం ప్రతి వీడియోలో పెట్టినట్టు అక్కడ డ్రాప్ పెట్టుకున్నారనుకోండి ఇలా. సో దీన్ని మనం ఇలా అనగానే ఏమైందంటే హెడ్ మొత్తానికి అయ్యింది కదా. సేమ్ ఇక్కడగా సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. సో అక్కడ ఒక డ్రాపు హెయిర్ని మీరు సైడ్కి జరపండి. జరిగిపోతే పైన ఉంటుంది. ఓకే, అలా తలస్నానం చేసి వచ్చిన తర్వాత మీరు ఆయిల్ అనేది అప్లై చేసేసేయండి. ఓకేనా? ఎవరికైనా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరికైనా అనిపిస్తుంది అనుకోండి, ఇది మీకు ఎనీ టైము మీ హెయిర్ని హెల్తీగా ఉంచుతాయి. రూట్స్ అనేది వీక్ కాకుండా స్ట్రాంగ్ చేస్తాయి. సో దీనివల్ల మీకు జిడ్డు ఉండదు, ఏముండదు. ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ మిక్సింగ్ ఫార్ములా కాబట్టి దీనివల్ల మీకు జిడ్డు ఉండదు, ఏముండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు. సో మా బిఫోర్ వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఓకే, సో హెయిర్స్ డ్రాప్స్ పెట్టుకున్నప్పుడు హెయిర్స్ని డివైడ్ చేయండి. అప్పుడు మీకు స్కిన్ కనిపిస్తుంది. ఆ స్కిన్ మీద పెట్టిన డ్రాప్
ఇది మీకు ఇది మొత్తం అయింది అవ్వలేదా, ప్రతి ప్లేస్ మీకు కూలింగ్ వస్తుంది. కూలింగ్ అవ్వలేదంటే ఆ ప్లేస్లో అవ్వలేదని అర్థం. అప్పుడు చెక్ చేసి మళ్ళీ పెట్టండి. ఓకే, అలా డ్రాప్స్ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా స్మూత్గా, ఎక్కువగా రఫ్ చేయటాలో, గొద్దటాలో, లేదంటే మసాజ్ చేయటాలో, లేదంటే గట్టిగా బిస్కెటాలు తెమ్మండి. మీ వేర్ రూట్స్ మీకు మీరే లూజ్ చేసేసుకుంటారు. ఓకేనా, ఏదైనా బలప్రయోగాలు చేయకూడదు ఎప్పుడైనా. సో ఇలా స్మూత్గా మనం పెట్టిన ప్రతి డ్రాప్ అనేది మీకు ఇలా అనడం ఏమవుతుందంటే, మనం ఇక్కడ డ్రాప్ పెట్టినప్పుడు ఇలా స్మూత్గా అన్నప్పుడు ఏమైంది, ఇది మొత్తం అప్లై అయింది కదా. సేమ్ మీకు ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. సో ఒక 5 minutes, జస్ట్ ఇలా 5 minutes మీరు ఇలా అనుకోండి. సో మీకు మీరైనా అనుకోవచ్చు, నేను చేసే ప్రాసెస్ మీకు మీరైనా చేసుకోవచ్చు. సో మీకు వీడియోలో క్లారిటీగా ఉండాలి, మంచిగా ఉండాలి కాబట్టి నేను చేస్తున్నాను. జస్ట్ స్మూత్గా ఎవరికి వాళ్ళు ఇలా అక్కడక్కడ డ్రాప్స్ పెట్టుకుని స్మూత్గా ఇలా మీకు మీరు అనుకున్నారు అనుకోండి, చాలు. ఒక 5 minutes. ఓకే, సో స్మూత్గా అనండి, ఇలా స్మూత్గా. ఎక్కువగా రఫ్ చేసినట్టు, లేదంటే గుడ్డినట్టు, లేదంటే పీకినట్టు చేయమాకండి, అది రాంగ్ ప్రాసెస్. సో ఇలా స్మూత్గా అనుకోండి, చాలు. చూసారు కదా, తలస్నానం చేస్తున్న హెయిర్ చాలా థిక్గా ఉన్నది. ఓకే, సో మీకు వీడియోలో ఆయిల్ అనేది అప్లై చేయాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాము. ఇలా అన్న తర్వాత ఎక్కడైతే మీకు కూలింగ్ రాదో, ఈ ప్రోడక్ట్లో మీకు కూలింగ్ వస్తుంది. సో ఎక్కడైతే మీకు కూలింగ్ రాదో, ఆ కూలింగ్ రాని ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే, అక్కడ మీకు అప్లై అవ్వలేదని అర్థం. సో అప్పుడు మళ్ళీ అక్కడ ఒక డ్రాప్ 2 డ్రాప్లో పెట్టుకొని స్మూత్గా ఇలా అనుకోండి మళ్ళీ. చూసారు కదా, ఆయిల్ కనిపిస్తుంది అయినట్టు. సో ఎవ్రీ ప్లేస్లో మీరు ఇలా అన్నారు అనుకోండి, మీ స్కిన్ మొత్తానికి మంచిగా సప్లై అవుతుంది. సో చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా వెనక్కి చూపిద్దాం. సో అలా కనిపిస్తుంది మీకు. ఓకేనా, సేమ్ అది ప్రాసెస్. జస్ట్ ఒక 5 minutes ఇలా అనుకున్నారు అనుకోండి, మీరు అక్కడక్కడ పెట్టిన డ్రాప్స్ అనేది ఎవ్రీ ప్లేస్ అనేది సప్లై అవుతుంది. ఒకవేళ మీకు అయిన అవ్వలేదు, మీకు ఎలా చెబుతుందంటే కూలింగ్ వస్తుంది. ఏదైనా ప్లేస్లో మీకు ఈ ప్లేస్లో ఎక్కడైనా కూలింగ్ రాలేదనుకోండి, సో మీకు అక్కడ అవ్వలేదని అర్థం. సో అక్కడ అనేది ఇంకో 2-3 డ్రాప్స్ వేసుకొని ఇలా స్మూత్గా అనుకోండి. ఓకే, అయిపోయిన తర్వాత సో ఈ హెయిర్ మొత్తం ఉంది కదా, ఈ హెయిర్ మొత్తానికి చాలా తక్కువ క్వాంటిటీ మీకు ఆయిల్ అనేది సప్లై అవుతుంది. చూసుకోండి. సో ఇంత ఆయిల్ ఉంది, ఇక్కడ దాకా ఉంది ఆయిల్ అనేది, చూస్తున్నారు కదా. సో ఈ లాస్ట్ లెటర్ వరకు ఉంది. సో మళ్ళీ ఇంత తక్కువ ఆయిల్తో మీకు ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి ఎలా సప్లై అయిందో మీకు చూపిస్తున్నాను. అంటే మన ఫ్రంట్ సైడ్ వేసాం కదా ఆయిల్ అనేది, సో బ్యాక్ సైడ్ కూడా కావాలి కాబట్టి హెయిర్ని ఇలా తిప్పుదాం. ఇలా తిప్పి మళ్ళీ
ఓకే, సరిపోద్ది ఆయిల్ అనేది. సో ఎంత ఆయిల్ అప్లై చేసాను చూసారు కదా, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అప్లై చేశాను. ఓకే, ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి ఎలా సరిపోయిందో మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. జస్ట్ ఇలా అనుకోండి. ఓకే, సో హెయిర్స్ని ఇలా కొద్దిగా అటు ఇటు జరుపుకొని ఇలా హెయిర్స్ని అటు ఇటు జరుపుకుని ఇలా స్మూత్గా మీ చేతి వెళ్తే ఇలా అన్నారనుకోండి. సో హెయిర్ మొత్తానికి మంచిగా సప్లై అవుతుంది. ఇది ఎందుకు అంత తక్కువ క్వాంటిటీ ఎందుకు సప్లై అవుతుందంటే మీకు ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్, అందుకే రెండు మిక్సింగ్ ఫార్ములా అది. అందుకే మీకు ఇంత తక్కువ క్వాంటిటీతో హెయిర్ మొత్తానికి సప్లై అవుతుంది. ఓకే, ఇంకా అప్లై చేసిన వెంటనే మీకు బ్లాకీ లుకింగ్ వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు అప్లై చేసిన తర్వాత హెయిర్ని ఇప్పుడు కుమ్ చేద్దాము. కుమ్ చేసాం అనుకోండి ఏమవుతుందంటే అవన్న ప్లేస్లో ప్రతి ప్లేస్లో కూడా హెయిర్ స్ప్రెడ్ అవుతూ ఆయిల్ అనేది మీకు అనేది మంచిగా ఎవ్రీ హెయిర్కి సప్లై అవుతుంది. ఓకే, ఎప్పుడైనా స్టార్టింగ్ దువ్వాన్ అనేది ఇలా పెద్ద దువ్వాన్ మాత్రం యూజ్ చేయండి. ఓకే, మీకు చిక్కు కూడా చాలా ఈజీగా వచ్చింది. ఇలా స్మూత్గానే మంచిగా దూకోవాలి. మీకు హెయిర్ కేరింగ్ అనేది దూకునేప్పుడు చాలా కేరింగ్ అని చాలా అవసరం. ఓకే, 2 దువ్వాలు ఉపయోగించుకొని, ఒకటి పెద్ద దువ్వైనా ఒకటి చిన్న దువ్వైనా. స్టార్టింగ్ చిక్కు తీసుకోవడానికి స్మాల్ ఉపయోగించండి. ఫినిషింగ్ అనేది వేరేది ఉపయోగించుకోండి, సన్నగా పళ్ళ గ్యాప్ తక్కువ ఉండేది. ఓకే, ఇంకా మీరు ఇలా పైన ఇలా దూకున్నారనుకోండి, సో ఇక్కడ ఉన్న ఆయిల్ కూడా మీకు హెయిర్ మీదకి అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇది ఎంత తక్కువ క్వాంటిటీతో మనం ఆయిల్ ఎలా అప్లై చేసామో మీకు మా లైవ్లో చూపించాము. సో ఎలా స్ప్రెడ్ అయింది కూడా మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎలా సప్లై అయిందో. చూసుకోవచ్చు హెయిర్ ఫాల్. అలాగే మీకు ఫినిషింగ్ కావాలనుకుంటున్నప్పుడు సన్న దువ్వాన్ అనేది ఉపయోగించండి. అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది చాలా మంచిగా వచ్చేది. లైవ్లో చూపిస్తాను. సో చూసారు కదా ఫినిషింగ్ అనేది చాలా మంచిగా నీట్గా వస్తుంది.
సో మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి, ఇంకా మీరు దూకిన దాన్ని బట్టి మీరు మంచి మంచి హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. ఓకే, ఫినిషింగ్ చూసారు కదా. సో చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్తో స్టార్టింగ్ ఆయిల్ చూపించా కదా, అది చాలా తక్కువ క్వాంటిటీతో మీకు జీరో హెయిర్ ఫాల్ చూపిస్తూ వచ్చాము, మంచి షైనింగ్ చూపించుకొని వచ్చాము. హెయిర్ కూడా మంచి స్ట్రైట్ వస్తుంది మీకు. ఓకే, చూసారు కదా, అది చూడండి మంచి స్ట్రైట్ వచ్చింది హెయిర్ అనేది. ఓకే, ఇది ఇంత బెస్ట్ బెనిఫిట్స్ ఎందుకుంటాయి అంటే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ మిక్సింగ్ ఫార్ములా ఇది.